రేపు మంచినీళ్ళు మేము ఎట్లా తాగాలి, రేపు ఈ కలుషమైపోయిన వాతావరణంలో మేము ఊపిరి ఎట్లా పీల్చుకోవాలి, మా ఊపిరితిత్తులు పాడు కావా. రేపు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది, సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఈజ్ హుజురాబాద్. మరి అట్లాంటి హుజురాబాద్ ప్రాంతంలో ఉన్న పచ్చనున్న ప్రాంతాన్ని ఇలా తీసుకొచ్చి నల్లగా చేస్తామంటే మేము ఎందుకు ఊరుకుంటాము. ఇది ప్రభుత్వంది 100% తప్పు, 100కి 100% వాళ్ళు వెనుకకి తీసుకోవాలని నేను రేవంత్ రెడ్డి గారిని హెచ్ఎంటీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని యాక్టింగ్లు చేసినా మేము ఊకోము. ఇలా మేము ఇన్ఛార్జ్ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావుని కలిసినాం, జిల్లా మంత్రులైన శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు అందరినీ కలిసి మేము చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా నేను వినిపించడం జరిగింది. వెంటనే దీన్ని రద్దు చేయాలి. దీని మీద అంత ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్లాంట్ని తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకోమని చెప్పారు. కానీ మా హుజురాబాద్లో మాత్రం ఎటు పరిస్థితిలో మేము పెట్టనీయం. ఇలా బాధ్యత కలగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి బాధ్యత లేదా? ఇలా సైదాపూర్, భీమదేవరపల్లి, ఎలకతుర్తి మండల ప్రజలు వాళ్ళకి ఓటేసి గెలిపించినందుకే ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారా? ఇలా కవంపల్లి సత్యనారాయణ గారికి మానకొండూరు, కేశవపట్నం ప్రజలు ఇవాళ ఓట్లు వేసినందుకే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. తీవ్రమైన పరిణామాలు వీళ్ళు ఎదుర్కొంటారని కూడా హెచ్ఎంటీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు.